శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు చంద్రఘంట అమ్మవారి యొక్క ఆరాధన. ప్రతిరోజు కూడా మనం ఈ నవదుర్గా స్తోత్రాన్ని ఖచ్చితంగా చదువుకుని తీరాలి. నవదుర్గా స్తోత్రాన్ని చదువుకుంటూ ఏ రోజు మంత్రాన్ని ఆ రోజు చదువుకుంటే చాలా ఉపయోగం అనమాట. ఆ నవదుర్గా స్తోత్రం ఏంటంటే అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ ఒకసారి: ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్దశి, పంచమం స్కందమాతేతి, షష్ట్యా కాత్యాయనేతి చ, సప్తమా కాళరాత్రిశ్చ, అష్టమా చాతి భైరవి, నవమా సర్వసిద్ధిశ్చ, నవదుర్గా ప్రకీర్తిత అన్న ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ప్రతిరోజు చదువుకుంటే మరీ మంచిది. ఈరోజు దుర్గామాత మూడవ స్వరూపం అయినటువంటి చంద్రఘంట. ఈ తల్లి శిరస్సులో అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. ఈ తల్లిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి శత్రు భయం ఉండదు. అమ్మవారు వాళ్ళకి భయాన్ని కలిగిస్తుంది, శత్రువులకి. అందుచేత ఎవరైతే అమ్మవారిని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ రకమైన భయము ఉండదు. సమస్త సంసారిక కష్టాల నుంచి విముక్తులవుతారు. ఇక్కడే కాకుండా పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదన్నమాట. అలాగే ఈరోజు అమ్మవారి యొక్క శ్లోకం ఏంటంటే: పిండజ ప్రవరారూఢ చంద్రకోపాస్త్ర కైర్యుత, ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. ఈ శ్లోకాన్ని వీలైనంతసేపు ఈ రోజంతా కూడా చాంటింగ్ చేసుకోవాలి. అంతేకాదు, మనకి చండీ సప్తశతిలో ఉంటుంది కదా శ్లోకం: యా దేవి సర్వభూతేషు చంద్రఘంటేతి సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అన్న నామాన్ని కూడా, అన్న శ్లోకాన్ని మంత్రంగా కూడా మనం చాంటింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ అమ్మవారి ఆరాధన వల్ల మనస్సు నియంత్రణ కలిగి ఉండడం అలవడుతుంది. ఎవరికైతే మనసు నియంత్రణలో ఉంటుందో వారికి త్రినేత్ర దృష్టి ప్రాప్తిస్తుంది ఈ అమ్మవారి ఆరాధన వల్ల. ఆ తత్వమే ఈ చంద్రఘంట అవతార తత్వం. ఈ రోజు మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానం చేసేయాలి. మౌనంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. అమ్మవారిని తలుచుకుని పూజ చేసి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి నక్షత్రం దర్శించిన తర్వాత భోజనం చేస్తే, నక్షత్రం దర్శించిన తర్వాత భోజనం చేస్తే అప్పుడు వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి నక్తము అంటారు కదా, అలాగా నక్తము ఉండాలన్నమాట. ఈ వీలైతే నవరాత్రులన్నీ, లేకపోతే కనీసం ఈ మూడో రోజు అయినా సరే అన్నపూర్ణ అష్టకాన్ని చదువుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా అన్నపూర్ణ స్తోత్రాన్ని ఖచ్చితంగా చదువుకోవాలన్నమాట. అది చాలా ముఖ్యమైన విషయం. వీలైతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్న నామాన్ని ఒకటి, దుర్గా త్వాత్రింశతి నామావళి ఆ నామాన్ని కూడా ఖచ్చితంగా చదువుకుంటే చాలా మంచిది. నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరి అన్నం కూడా చాలా తేలిక, సులభమైన పద్ధతిలో. ఎలా అంటే గ్లాసుడు బియ్యానికి గ్లాసుడు కొబ్బరి కూర మనం సిద్ధం చేసుకుని ఉండాలి. మామూలుగా అన్నం ఎలా అయితే వండేస్తామో అలాగే వండేసి చక్కగా నేతి పోపు పెట్టాలి. నేతిలో వేరుశనగ గుళ్ళు, పోపు సామాన్లు అన్నీ వేసి, కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసి చక్కగా నేతి పోపు పెట్టి జీడిపప్పులతో సహా అప్పుడు దాంట్లోనే ఈ పచ్చి కొబ్బరి తురుముని వేసి కాసేపు వేగనిచ్చి మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా అన్నంలో కలిపేయాలి. కాస్త సాల్ట్ వేసి శుభ్రంగా కలిపి కొత్తిమీర, కరివేపాకుతో డెకరేట్ చేశారంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి కొబ్బరి అన్నం నైవేద్యం తయారైపోతుంది. ఈ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించి అందరికీ కూడా పంచిపెట్టడం మాత్రం మర్చిపోకండి. లోకా సమస్త సుఖనా భవంతు. మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.